హాయ్ అండి. మేమైతే ఇవాళ బావి కాడికి పోతున్నాం పత్తి కలవడానికైతే. చూడుల్లి ఇదైతే మా బావి కాడికి పోయే దారి. మొత్తం పచ్చగా ఉన్నది కదా. ఇవన్నీ దున్ని అయితే నాట్లు ఎత్తారు. ఇప్పుడు వర్షాలు పడేసరికి మొత్తం పచ్చ పచ్చగా అవుపడుతుంది. ఇదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అండి, గర్ల్స్ది. ఇక్కడ ఉన్న పిల్లలైతే మేము పోయినప్పుడు వచ్చినప్పుడు అయితే మాకు బాయ్ ఆంటీ అని చెప్తారు. చూడుల్లి ఇది సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇక్కడ హసన్పర్తి మండలంది ఇది సోషల్ వెల్ఫేర్ హాస్టల్. చూడండి ఇక్కడ మొత్తం 1100 మంది అయితే ఉన్నారు పిల్లలు. మేము బయకాడికి పోయినప్పుడల్లా హాయ్ ఆంటీ అని ఊకే మొత్తుకుంటూ ఉంటారు. చూడండి మొత్తం ఎట్లా ఉన్నదో వాతావరణం అయితే పచ్చగా ఉన్నది. ఇవన్నీ అప్పుడు పత్తులు పెట్టేది, పొలాలు పెట్టేది. కాకపోతే ఇప్పుడు అన్ని భూములన్నీ అమ్ముకొని మొత్తం ఫ్లాట్లు వెంచర్లు అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఎటు చూసినా గోడలే అవుపడతాయి. అప్పుడేమో ఎక్కడ చూసినా జనాలు అవుపడేది. ఇప్పుడు మొత్తం గోడలే. మేమైతే నడుచుకుంటూనైతే పోతాను. నాతో పాటు 5గురిని అయితే తీసుకొని వచ్చిన. అందరం అయితే నడుచుకుంటూ పోతాను. చూడండి మా బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ 2 వేప చెట్లు అయితే ఉన్నాయి. మేము వంటలకు వచ్చినప్పుడు అయితే ఈ వేప చెట్ల కిందనే వండుకొని తింటాము. చూడండి అందుకే మేము బావి కాడికి ఒక్కళ్ళని రావాలంటే భయపడతాం, మొత్తం గోడలు ఇవన్నీ ఉన్నాయని. మా పత్తి చేను అయితే చూడండి 15 రోజులు అయితే అవుతుంది పెట్టి. గడ్డి అయితే మస్తు పడ్డది. నిన్ననైతే గుంటుకైతే కొట్టించినాం కానీ చాల పొంట అయినా గడ్డి బాగానే ఉన్నది. తుంగ బాగున్నది. ఆ తుంగని ఎంత కలిసినా కానీ అదైతే పోదు. ఎప్పటికీ 3 సార్లనైతే కలుపుతాం. ఇప్పుడు ఫస్ట్ కలుపు అయితే మొదలు పెడతాను. ఎప్పటికీ 10 మందితోనైతే అయిపోయేది. ఈసారి ఎంతమంది పడతారో చూడాలి. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. చూడండి హాయ్ చెప్పమనంటే సిగ్గుపడుతుంది మా యారాలు. చూడండి పత్తి కలవడానికైతే ఇక బట్టలు అయితే వేసుకొని అయితే స్టార్ట్ అయినాం. చూడండి ఇట్లున్నది మొత్తం. మధ్యలోకి వెళ్ళి అయితే నీళ్లు పోయినాయి. నీళ్లు పోయి కాలువ లెక్కనైతే అయింది, వరద కొట్టింది మొత్తము. ఇటు మా పక్కకు కూడా అంతా అమ్మి ఫ్లాట్లు వేసిళ్ళు. అందుకే రాళ్ళు పాతి మొత్తం ఫినిషింగ్ అయితే వేసిళ్ళు దానికి మొత్తం. ఇటు మధ్యలో ఒక మాదే ఉంటుంది, పైనకి ఒక పత్తి ఉంటుంది అంతే. అప్పుడేమో చుట్టూ మొత్తం పత్తులే ఉండేది. మొత్తం ఈ వర్షాకాలం వచ్చిందంటే అందరు పత్తి గింజలు పెట్టుకుంటే చేనులలో ఉండేది. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల కాడ నుంచి మొత్తం అందరు అమ్ముకున్నారు, అన్ని ఫ్లాట్లు చేసుకున్నారు. పత్తుల కాడికి వచ్చిన వాళ్ళే లేరు. ఇది మా పక్కకు బోర్ అయితే వేసిళ్ళు అక్కడ. కాకపోతే బోర్ అయితే సక్సెస్ కాలేదు. మేము కూడా మా పొలంలో 3 అట్లా వేసినాం కానీ మాకు కూడా సక్సెస్ కాలేదు. అందుకే వదిలేసినాం. అందుకే పత్తి పెట్టుకుంటాను, లేకపోతే వరి పెట్టుకునేటోళ్ళం. చూడండి కలుపు అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఒకసారి అటు ఒక మునుము అయితే పోయి ఇది సెకండ్ మునుము. చూడండి కలుస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మెయిన్ వాయిస్ పెడదామన్నా అనుకున్నా కానీ ఎందుకో రాలేదు. మా బాపమ్మ నిలబడ్డది. మా బాపమ్మని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. మా యారాలు వీడియో తీస్తుంది. చూడులే నేను ఇటు సైడ్కున్నా, ఇగో నేను ఇటు కలుస్తానా. ఇంతవరకు అయితే కలిసినాం. ఇప్పుడు పొద్దున్నే, ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 గంటల వరకు ఒకటైతే మునుము వెళ్ళినాం. ఇక కలిసినాకనైతే ఇట్లున్నాయి. ఇప్పుడైతే నేను అన్నం తిని మళ్ళా కలవడానికైతే వస్తానా. చూడుల్లి అన్నం తినే వరకు మనిషి 3 సార్లు అయితే వెళ్ళినాం. అంటే 18 సార్లు, 6గురం 18 సార్లు అయితే కలిసినాం. చూడుల్లి మొత్తం ఎండ కొడుతుంది. అందుకే మొత్తం చీకటిగానే అయితే ఉన్నది. ఎండ అయితే మస్తు కొట్టింది ఇవాళ. అసలు మస్తు తలనొప్పి అయితే అయింది. ఎండకు అలవాట్లేదు కదా. చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.